కర్నూలు జిల్లా సున్నిపెంట రెండో పట్టణ ఎస్ఐ విచక్షణారహితంగా బాదడం వల్ల ఓ యువకుడు నడవలేని పరిస్థితి ఏర్పడింది. 3 రోజుల క్రితం సున్నిపెంటలో తాగిన మైకంలో ఓ యువకుడు స్థానిక మద్యం దుకాణంలో వాటర్ బాటిల్ దొంగిలించాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన మద్యం దుకాణం నిర్వాహకులు రెండో పట్టణ ఎస్ఐ ఓబులేస్కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. సాల్మన్ అనే యువకుడితో పాటు అతని స్నేహితులు 4గురిని స్టేషన్కు పిలిపించారు. వీరిలో సాల్మన్కు అరికాళ్లపై ఎస్ఐ కానిస్టేబుల్ తీవ్రంగా లాఠీలతో కొట్టారు. యువకుడిని చితకబాదిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. వారు స్టేషన్కు వచ్చి ఎస్ఐని ప్రశ్నించారు. వివాదం పెద్దది కాకుండా సాల్మన్కు చికిత్స చేయించడానికి కుటుంబ సభ్యులను ఎస్ఐ ఒప్పించారు. అనంతరం ప్రకాశం జిల్లా మార్కాపురం తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు వైద్యుడితో బాధితుడికి చికిత్స చేశారు. కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం వల్ల ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడం వల్ల తిరిగి బాధితుడిని సున్నిపెంటకు తీసుకువచ్చారు. జరిగిన ఘటనపై న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సిఐ విజయకృష్ణకు ఫిర్యాదు చేశారు. మళ్ళీ కొట్టి కూర్చోబెట్టారు. కనీసం మా నాన్నగారు ఇంటిమేషన్ అంటే ఇవ్వలేదు. అసలు కాలు ఎన్నికి లాక్కుంటే బూట్ కాలుతో ఒక మంద కొట్టారు సార్. తర్వాత 3 రోజులు బాగా కొట్టారు సార్. 3 రోజులు కొట్టిన తర్వాత ఇప్పటికీ నేను చెప్పట్లేదు. ఏంటి అసలు ఫారెస్ట్ తీసుకుపోదాంపా, తాళ్ళు కటింగ్ బ్లేడ్ ఇవన్నీ తీసుకుని రండి, స్పెషల్ అంటే వాళ్ళు రమ్మని చెప్పి నా ముందే ఫోన్ చేశారు సార్ అందరికీ. కేసు ఫైల్ చేయండి అది చెప్పి కేసు ఫైల్ చేస్తుంటే డివి నారాయణ నేను బతిలాను సార్. ఏదో ఒకటి చేయండి సార్, ఒక్కసారి ఏదో తెలియజేశాను ఆ రోజు. తర్వాత వదిలేదు సార్, ఒక్కసారి ఎస్ఐ గారిని చెప్పండి సార్ మీరన్నది అంటే సరే అమ్మా నేను మాట్లాడతాను చెప్పి ఆడికి పోయిన తర్వాత కేసు ఫైల్ చేయండి సార్. వీటి మీద వీడైతే అసలు ఉండకూడదు సార్ ఇక్కడ అది చెప్పి మా ఎస్ఐ అయితే మాట్లాడారు సార్. సార్ అయితే ఎంత చెప్పినా ఆశీర్వాదం కొడుకుని ఫలానా అని చెప్పినా అసలు వినలేదు సార్. బాగా భయంకరంగా ఉంటుంది సార్. ఇవన్నీ లావు వాసి ఇంకా అసలు నొప్పి భయంకరంగా ఉంది సార్. అసలు చెప్పకుండా ఇంటి నుంచి తీసుకొని పోయినరయ్యా. ఒకవేళ చెప్పాను ఉంటే తల్లిదండ్రులను వచ్చారు కదా, ఎవరు చెప్పకుండా ఎవరో ఒక ఆయన చెబితే నా మర్దికి నా కొడుకు వచ్చి చెబితే నా కొడుకులు పోయి నా మర్దికి చెప్పి తీసుకొని పోయేటరకు శవానాలు ఎంతకొచ్చి జీవులు ఇచ్చి ఒక 10,000 డబ్బులు ఇచ్చి పంపించారు దానం ఖర్చుకు. అంత పరిస్థితి చేయాల్సిన అవసరం ఏందయ్యో ఎస్ఐకు కానీ జీవులకు. అదే అంత తల్లిదండ్రులకి చెబితే వాడి అప్పు ఎంత ఉందో నిలువుగా కడతాం కదా. అడిగిదాకా పోయి సాధ్యం చేసిన అవసరం ఏందయ్యా ఆయనను. మరొకసారి ఇంకొకరినైనా అట్టనే చేస్తాడు కదా. వాళ్ళ తల్లిదండ్రులు బట్టి బతికిసి కసుకుంటే నాకు తోడిపోయిన ఎదవరాలు అయితే అక్కడనే ఊడ్చుకొని వచ్చు కదా పిల్లగాన్ని.